The next quality industry is looking for is what is called interpersonal skills. That means how you work with the other person. ఈ రోజుల్లో చాలామందికి నాలెడ్జ్ బాగా ఉంటుంది, బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ how to share the knowledge with your colleague, with your boss, with your subordinate. How do you work? How do you make them work? You must be a good team member. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే నా కొలీగ్ కానివ్వండి, నా బాస్ కానివ్వండి, నా కస్టమర్ కానివ్వండి, నా వెండర్ కానివ్వండి, మా సబార్డినేట్ కానివ్వండి, ఎవరన్నా కావచ్చు. ఈ మే బీ ఫ్రమ్ మై ఓన్ స్టేట్, ఫ్రమ్ this country, or he may be a Brazilian, a Sri Lankan, an Australian, an African. I will work with the person, any type of person. So it is all about people skills. So interpersonal skills is people skills. Even the other person has a problem, you should be able to work with the person. ఈ క్వాలిటీ మీరు యాజ్ ఎ స్టూడెంట్ మీరు డెవలప్ చేసుకోండి. సో ఎవ్రీ క్లాస్లో 60 మంది ఉంటే ఎవ్రీ క్యాండిడేట్ one candidate must know and must work with all the balance 59 candidates. అట్లా ఉండాలి. అంతేగాని నేను ఈయన పక్కనే కూర్చుంటాను, నేను ఆవిడతో మాట్లాడను, వీళ్ళతో నేను పని చేయను, ఇలాంటివన్నీ పెట్టుకోదు. సో బీ వెరీ గుడ్ అట్ ఇంటర్పర్సనల్. సో ఆల్సో విత్ యువర్ ఫ్యాకల్టీ, సో ఆల్సో విత్ యువర్ ప్రిన్సిపల్, విత్ అదర్ స్టాఫ్ ఇన్ ద కాలేజ్. బీ వెరీ కంఫర్టబుల్. ఎవరితోనన్నా పనిచేయాలి, ఎక్సలెంట్గా పనిచేయాలి. గుడ్ పీపుల్ స్కిల్స్, దట్ ఈస్ వాట్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంటర్డిపెండెన్సీ. ఈ రోజుల్లో ఎక్కడ జాబ్ ఉన్నా, ఎక్కడ వర్క్ ఉన్నా కూడా అంతా టీమ్స్లో పనిచేస్తున్నారు. అంటే ఒక టీమ్ మెంబర్స్ అందరు కూడా ఈచ్ పర్సన్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద అదర్ పర్సన్. ఈరోజు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ, విప్రో లాంటి కంపెనీ, ఈ టెక్నాలజీ కంపెనీస్, టాటా మోటార్స్, ఇవన్నీ వరల్డ్ క్లాస్ కంపెనీస్ అయిపోయినాయి. హౌ డిడ్ దే బికమ్ వరల్డ్ క్లాస్? బికాస్ ఆఫ్ ద ఎక్సలెంట్ టీమ్ మెంబర్ క్వాలిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్. సో మీ టీమ్తో పనిచేయాలి. ఐ ఆమ్ డిపెండెంట్ ఆన్ ద అదర్ పర్సన్, ద అదర్ పర్సన్ ఇస్ డిపెండెంట్ ఆన్ మీ. కలిసి పని చేసుకోవాలి. ఈ డిపెండెన్సీ ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు మనం ఏమైనా అడిగితే మనం ఇమ్మీడియట్గా ఇవ్వాలి. అలాగే మనకి ఏదైనా అవసరం పడితే ఎక్కడికైనా వెళ్ళి, వెదర్ హీ ఈజ్ ఇన్ యువర్ ఓన్ టీమ్, యువర్ ఓన్ ప్రాజెక్ట్, యువర్ ఓన్ డిపార్ట్మెంట్, ఆర్ ఎనీవేర్ ఇన్ ద కంపెనీ, డిఫరెంట్ ఫ్యాక్టరీ, యూ మస్ట్ గో అండ్ ఆస్క్ అండ్ గెట్ ఇట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ a good team member, interdependency. Okay. Next quality is initiative. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారో ప్రాబ్లం వస్తే? జనరల్గా ప్రాబ్లం వీ కీప్ ఇట్ టు అవర్ సెల్స్. యాజ్ ఎ స్టూడెంట్, ఇఫ్ యూ ఫైండ్ ఎ సబ్జెక్ట్ డిఫికల్ట్, యూ మస్ట్ నాట్ కీప్ క్వైట్, యూ మస్ట్ గో ఆఫ్టర్ ద సబ్జెక్ట్. టేక్ ఇనిషియేటివ్, టేక్ అడిషనల్ కోచింగ్, ఆస్క్ యువర్ క్లాస్మేట్స్, ఆస్క్ ద ఫ్యాకల్టీ, ఆస్క్ ద ప్రిన్సిపల్, go to the library, seek guidance, take initiative. So this is an important quality as a student. You should not keep quiet in learning. So this quality is very important in organizations. ఈ రోజు చాలామంది ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్లో పనిచేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు షేర్ చేయరు, అడగరు. అదే ప్రాబ్లంతో వాళ్ళు దే గో ఆన్ క్యారింగ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైం. ఒకరోజు ఆ ప్రాబ్లం బర్స్ట్ అయ్యి వాళ్ళ జాబ్కి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏదన్నా కావచ్చు. యూ మే హ్యావ్ ఏ health problem, you may have financial problem with other person, you may have some kind of a conflict. Okay, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇమ్మీడియట్గా మీరు ప్రాబ్లం వస్తే ఊరుకోవద్దు, ఇమ్మీడియట్గా వెళ్ళి సాల్వ్ చేయాలి. దాట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. ద నెక్స్ట్ క్వాలిటీ ఈస్ బీ ఇన్నోవేటివ్. టుడే ఆర్గనైజేషన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఇన్నోవేటివ్. చేసే పని డిఫరెంట్గా చేయండి. సో మీరు మేనేజ్మెంట్ స్టూడెంట్ అయినప్పుడు, ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినప్పుడు, when you are giving presentations, when you are participating in seminars, when you are doing a project work, homework, కొంచెం ఇన్నోవేటివ్గా చేయండి. ఆ ఇన్నోవేటివ్నెస్ డెవలప్ చేసుకోండి. ఓకే, ద సేమ్ థింగ్ యూ డూ ఇట్ డిఫరెంట్లీ విత్ యాడింగ్ వాల్యూ. ఓకే, సో దాట్ యూ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేటివ్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ. ప్రతి జాబ్లో కూడా, ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ నుంచి, ఒక ఎగ్జిక్యూటివ్ నుంచి, ఒక మేనేజర్ నుంచి, ఒక CEO వరకు ఈరోజు ఆర్గనైజేషన్స్ వాళ్ళు they want an innovative employee. So develop that quality. And another important quality is integrated. So మీరు ఎక్కడ పనిచేసినా కూడా you should be able to get integrated into the culture. అంటే ఆ కంపెనీ ఆర్గనైజేషన్లో మీరు ఇంటిగ్రేట్ అయిపోవాలి. నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నాను, సో ఆ తెలుగులో సామెత చెప్పినట్టు పాలలో నీళ్ళలా కలిసిపోవాలి. అలాగే ఒక ఎంప్లాయీ కూడా ఒక ఆర్గనైజేషన్లో కంప్లీట్గా కలిసిపోవాలి.
అప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ క్వాలిటీ యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎన్ ఎంబీఏ స్టూడెంట్, యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్, యాజ్ ఎ గ్రాడ్యుయేట్, యాజ్ ఎన్ ఎంసీఏ ఆర్ మెడికో, any student develop this quality of getting integrated. ఓకే, సిమిలర్లీ ఈ క్వాలిటీ డెవలప్ చేయాలంటే మీ కాలేజ్లోనే యూ మస్ట్ బి కనెక్టెడ్. ఈ రోజుల్లో ఏమవుతుంది, కొందరు స్టూడెంట్స్ కొందరు స్టూడెంట్స్ వెళ్ళి క్లాస్కి వెళ్ళి ఎక్కడో కొనాలో కూర్చుంటారు, కార్నర్లో కూర్చుంటారు, నోట్స్ రాసుకుంటారు, మళ్ళీ లంచ్ అవుతుంది, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మళ్ళీ లైబ్రరీ పోతారు అప్పుడప్పుడు, వాళ్ళ టిఫిన్ వాళ్ళు తింటారు, దెన్ దే గో బ్యాక్. సో దే ఆర్ నాట్ కనెక్టెడ్. దట్ ఈస్ ఎ వెరీ వెరీ డేంజరస్ క్వాలిటీ. అవాయిడ్ దట్. వెన్ యూ గో టు ఎ కాలేజ్ యూ హ్యావ్ టు బి ఇంటిగ్రేటెడ్. ఆ కాలేజ్ ఆఫీస్ వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నా కూడా, అక్కడ ఏం టెక్నాలజీ ఉన్నా కూడా, అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా, నీ క్లాస్మేట్స్ ఎట్లా ఉన్నా కూడా, నీ ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నా కూడా, ట్రై టు బి ఇంటిగ్రేటింగ్ ఇన్ టు దట్ సిస్టమ్. ఓకే, దిస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీ which you have developed, what is called getting integrated into the culture. ఇక్కడ చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పీపుల్ ఆర్ వర్కింగ్ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇంటిగ్రేటెడ్. ఇది మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఈ క్వాలిటీ డెవలప్ చేసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా మీకు ఒక మంచి క్వాలిటీగా, ఒక ఎఫెక్టివ్ ఎంప్లాయీగా మీరు అవుతారు. నెక్స్ట్ క్వాలిటీ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బీ ఇమాజినేటివ్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్నాడు, imagination is more important than knowledge. So please be more imaginative. If you are a medico, you are studying pharmacology, try to understand pharmacy from different angles, from a global view. What are the diseases, what are the various methods of diagnosis, okay, which are the equipment, which are the tools. Think little differently. If you are an MBA student doing marketing, look at marketing from different perspectives. మార్కెటింగ్ టు స్మాల్ స్కేల్ సెక్టర్ ఎట్లా ఉంటుంది, మార్కెటింగ్ టు కార్పొరేట్స్ ఎట్లా ఉంటుంది, మార్కెటింగ్ టు గ్లోబల్ కంపెనీస్ ఎట్లా ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, ఆన్లైన్ మార్కెటింగ్ ఏంటి. సో ఆల్వేస్ గెట్ ఇన్ టు ఎ వెరీ లార్జ్ పర్స్పెక్టివ్ అండ్ థింక్ బిగ్, ఇమాజిన్ బిగ్, ఎక్స్పాండ్ యువర్ ఇమాజినేషన్. సో దిస్ ఇంపార్టెంట్. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ చదువుకున్నప్పుడు when a teacher is teaching, whether it is a PPT, whether it is a blackboard, whatever may be the technology, you are only making notes. So when you hear a concept, start imagining, start thinking about the application. మీరు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అయితే, ఇఫ్ యూఆర్ సర్క్యూట్ ఈస్ బీయింగ్ టాట్, అండర్స్టాండ్ ఈ సర్క్యూట్ ఎక్కడ అప్లై అవుతుంది, ఈ సర్క్యూట్ నాకు ఒక శాటిలైట్లో అప్లై అవుతుందా, ఒక కంప్యూటర్లో అప్లై అవుతుందా, ఒక ట్యాబ్లెట్లో యూస్ఫుల్ ఉంటుందా, లేకుంటే ఒక మొబైల్లో అప్లై అవుతుందా. సో అప్లికేషన్స్, ఓకే, థింక్ బిగ్ ఫ్రమ్ దట్ యాంగిల్. ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈరోజు హూ ఈజ్ సక్సెస్ఫుల్ టుడే? ఎ పర్సన్ విత్ మోర్ నాలెడ్జ్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్. ఎ పర్సన్ విత్ లెస్ నాలెడ్జ్ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వెదర్ యు ఆర్ అన్ ఎంప్లాయీ, వెదర్ యు ఆర్ అన్ ఎంటర్ప్రినర్, వెదర్ యు ఆర్ అ బిజినెస్ మ్యాన్ ఆర్ ఎ స్టూడెంట్. అసలు స్టూడెంట్ లైఫ్లో నాలెడ్జ్ ఎలా అబ్సార్బ్ చేయాలంటే, యూ మస్ట్ బి లైక్ ఎ స్పాంజ్. ఒక స్పాంజ్ ఏం చేస్తుంది, వేర్ ఎవర్ నాలెడ్జ్ ఈజ్ దేర్, ఇట్ విల్ అబ్సార్బ్ దట్ నాలెడ్జ్. దెర్ ఇస్ నాలెడ్జ్ హియర్ ట్యాప్, దెర్ ఇస్ నాలెడ్జ్ హియర్ ట్యాప్. అలాగే మీరు కూడా యాజ్ స్టూడెంట్స్, యువర్ జాబ్ ఈజ్ టు గో ఆన్ ట్యాపింగ్ నాలెడ్జ్ లైక్ ఎ స్పాంజ్ వేర్ ఎవర్ ఈజ్ అవైలబుల్. నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? నాలెడ్జ్ క్యాన్ బి యువర్ ఓన్ క్లాస్మేట్, ఫ్రమ్ ద టీచర్, ఫ్రమ్ ద విజిటింగ్ ఫ్యాకల్టీ, ఫ్రమ్ ద గెస్ట్ స్పీకర్, ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, ఓకే. అలాగే ఫ్రమ్ ఎనీ పర్సన్, ఇట్ కెన్ బి యువర్ పేరెంట్స్, ఇట్ కెన్ బి యువర్ అంకుల్స్ హూజ్ అ వర్కింగ్ పర్సన్స్. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు గో ఆన్ ట్యాపింగ్ ద నాలెడ్జ్. దెర్ ఈజ్ నో లిమిట్ టు ద నాలెడ్జ్. ద మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ యూ హ్యావ్, ద బెటర్ అండ్ బెటర్ ఎంప్లాయీ యూ కెన్ బికమ్, అండ్ ద మోర్ కాన్ఫిడెంట్లీ యూ కెన్ ఫేస్ ద ఇంటర్వ్యూ. అసలు ఇద్దరు క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇద్దరిని 5 minutes ఇంటర్వ్యూ చేస్తారు. ఒక క్యాండిడేటు ఇద్దరిని 5 questions అడుగుతారు. ఒక క్యాండిడేటు 1 minute మాట్లాడతాడు 5 minutesలో, ఇంకో క్యాండిడేట్ 4 minutes మాట్లాడతాడు. వెరీ క్లియర్, ద పర్సన్ స్పీకింగ్ 4 minutes ఈజ్ అ క్యాండిడేట్ హూ హెస్ గాట్ మోర్ నాలెడ్జ్. సో అతను ఎంబీఏ ఫైనాన్స్ కావచ్చు, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్ కావచ్చు, మెడికో కావచ్చు, టుడే
Corporate hospitals are becoming booming all over the state, all over the country. So they require medicos and MBBS graduates who with good updated knowledge and who can express properly. So akkada vaallu kavachu, or today corporate law is becoming a huge subject. Institutions like Nalsar are producing excellent graduates for these corporates and the corporate world. So you need to have a good knowledge. So a 5 minutes interview lo mana unna knowledge anta that gives an indication. Anta mottham the interviewer will be able to tap, he will be able to know that this person has knowledge and this person lacks the knowledge. See, that is one place. In knowledge you cannot actually say something and do something. Okay, knowledge is one thing where it is very clear, either you have it or you don't. Henry Ford annadu, whatever we have, use it or lose it. So please use whatever we have. Okay, so knowledge is something you can't fake, either you have it or you don't. So please go on absorbing knowledge. In depth గా వెళ్ళండి సబ్జెక్ట్లోకి. మీరు MBA HR అయితే హెచ్ఆర్లో డీప్గా వెళ్ళేసి ఎనీ క్వశ్చన్ యూ షుడ్ ఆన్సర్. ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫార్మసీలో డీప్గా వెళ్ళండి. ఈరోజు డీప్గా అంటే వెరీ క్లియర్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, యువర్ టాపిక్స్ ఇన్ యువర్ సిలబస్ ప్లస్ రెఫరెన్స్ బుక్స్ ప్లస్ స్పెషలైజ్డ్ జర్నల్స్. ఈరోజు నాలెడ్జ్లో ఒక ఇంపార్టెంట్ సోర్స్ స్పెషలైజ్డ్ జర్నల్స్, మేనేజ్మెంట్ జర్నల్స్, ఇంజనీరింగ్ జర్నల్స్, ఫైనాన్స్లో జర్నల్స్, లాలో జర్నల్స్, మెడిసిన్లో జర్నల్స్, specialized journals which tell you about all the applications which are in the market and updated applications. So different magazines are coming. So మీరు ఈ జర్నల్ చదవాలి. ఇంకొక స్మాల్ సజెషన్ ఇస్తాను. హౌ డు యూ ఇంక్రీజ్ నాలెడ్జ్ అంటారు. I would say one thing, I always keep telling wherever I go, every student, whether a graduate or postgraduate, who spends 2 hours in a library for 3 years as a graduate, 4 years engineering, 5 years entire PG plus graduation, always gets the highest or the best package. It's very clear, because that person always absorbs knowledge and absorb it from different sources. If you are a management graduate, if you are an MBA student or a PGDM student, please pick up knowledge from Business Today, from Fortune magazine, from Economic Times or Financial Express. In fact, IIM లాంటి ఇన్స్టిట్యూషన్స్లో, the best of institutions in business schools, they will not allow candidates who do not read Economic Times into the classroom. So it's like that. So that is what is the importance of knowledge. మీకు ఈరోజు నాలెడ్జ్ ఉంటే ఏ పని చేయాలో తెలుసు, ఏ పని చేయదు కూడా తెలుస్తుంది. సో నాలెడ్జ్ పెంచుకోండి, అప్డేట్ కాండి అండ్ బీ అప్డేటెడ్ లేటెస్ట్ నాలెడ్జ్. ఎంఎస్ ఆఫీస్ పోయింది, ఎక్స్పీ వచ్చింది, ఎక్స్పీ నేర్చుకోవాలి. ఎక్స్పీ వెళ్తుంది, రేపు డీపీ వస్తుంది, డీపీ నేర్చుకోవాలి. ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ అప్డేట్ కావాలి, ప్రతి టెక్నాలజీ అప్డేట్ కావాలి. సెక్యూరిటీ సిస్టమ్ స్వైపింగ్ కార్డ్స్ పోతుంది, అది లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, అది కూడా నేర్చుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లర్నింగ్. ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అండ్ గెట్ అప్డేటెడ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇండస్ట్రీ లుక్స్ ఫార్ ఈజ్ అబౌట్ లర్నింగ్. ఇంతకుముందు ఆర్గనైజేషన్లో ఒక డిపార్ట్మెంట్ ఉండేది, దాన్ని ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వెళ్ళి లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అయింది. అంటే మీ ట్రైనింగ్ ఈజ్ రీప్లేస్ బై లర్నింగ్. సో ఈవెన్ ద హెడ్ ఆఫ్ ట్రైనింగ్, ద హెడ్ ఆఫ్ ద CEO or the VP finance or VP marketing, they cannot say we have learned and we will only go and manage or